ఆరెంజ్ కలర్ లో కంప్లీట్లీ థాయిలాండ్ లా దేవుడు తనకచ్చి కార్తీక్ ఏమైంది 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 ఏంటిది పిస్తానా పిస్తా స్నాక్స్ కి ఏమవుతుంది ఇంట్లో తినాలి పిస్తా నో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాలా పిస్తా తినడానికి సరే వేరే పెడుతుంది ఝాన్సీ వేరే పెట్టు పిస్తా కాకుండా వేరే పెట్టు డ్రెస్ రెడీ అవుతారు స్కూల్ టైం అయిపోయింది కార్తీక్ అని జున్నానే టీం ముందర కూర్చున్నట్టున్నాడు వీళ్ళు స్కూల్ కి పిస్తా బాదం తీసుకుపోతారట అవి స్నాక్స్ కి తీసుకుపోతా అని చెప్పేసి మా కార్తీక్ అని తీరుస్తున్నాడు అయితే యాక్చువల్ గా స్కూల్ లోకి ఇప్పుడు కూడా పిస్తా బాదాలు తీసుకుపోవద్దు అనమాట సో మామూలుగా రెగ్యులర్ ఫుడ్ ఏదైతే తింటామో అలాంటి ఫుడ్ తీసుకోవాలి అందరు ఈక్వల్ తీసుకెళ్ళాలి ఓకేనా ఇంటికి వచ్చినాక తినేసే విన్ను ఓకేనా ఇంటికి వచ్చినాక మాత్రమే తినాలి చలో మన టీ వచ్చింది ఒక టీ మీద చూసారు టీ మీద అట్టు కడుతుంది మార్నింగ్ ఏడవద్దు బేట స్నాక్స్ కోసం ఏడుస్తారా కదా జున్నాని నువ్వు టీ చూసుకుంటా అన్న తింటున్నావా చాలా టైం అయిపోయింది చూసారా టైం ఆల్రెడీ 8:10 అవుతుంది 5 minutes ఇక్కడ బయలుదేరాలి టీ తాగుతున్నా టీ తాగి స్కూల్కి వెళ్తాము బయట వాతావరణంలో అయితే మనకి చూసారు మబ్బు అట్టి వర్షం అయితే పడట్లేదు ఇది ఎప్పటికీ వాతావరణం షాక్ అవుతాం ఫుల్ భారీ వర్షాలు ఆ వర్షాలు చెప్తున్నారు కానీ మేఘాలు అయితే క్లౌడ్ ఫుల్ వచ్చినాయి చుక్క వర్షం మాత్రం పడట్లేదు అసలు రోజు ఏడవద్దు నాన్న ఏమైంది ఏందట అమ్మ ఏమన్నాడు ఏమన్నావు చెప్పు నువ్వు ఇప్పుడు అయ్యో 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 చాయ్ పడుతుంది మీద టీ పడుతుందిలే పిస్తా ఓపెన్ ఏమంటాడు మా విన్నాను పిస్తా తింటాడట పిస్తా ప్యాకెట్ ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయకపోతే అల్లరి వేస్తున్నాడు ఓపెన్ చేసి పెట్టాలట కార్తీక్ విన్నానికి మొత్తానికి అయితే బాదం వచ్చినాయి బాదం ఫ్రైడ్ బాదం అనమాట నెయ్యి వేసిన ఇందులో నెయ్యి వేసుకొని బాదం తింటాడట విన్ను కార్తీక్ విన్ను నీ కూడా మరి నువ్వు అన్నం తింటలేవు అన్నం తింటే బాదం పెడతావు మరి విన్నాని ఏది తింటున్నావు వచ్చినాయి అమ్మాయి మొత్తానికి బాదం అవు నానమ్మకి ఇస్తాను ఫస్ట్ చూసినావా గుడ్ బాయ్ నానమ్మ నువ్వు మ్యాచింగ్ వేసుకున్నారు ఇవాళ చాలు నువ్వు తిను అన్నయ్యకి మరి అన్నయ్య కదా సరే ఓకే టైం అయింది కదా మరి పద జున్ను కూడా ఇస్తాడా జున్నానికి విన్నానికి అందరికి ఇస్తాడు కార్తీక్ విన్ను వావ్ సూపర్ నాన్న పెడతాడా థ్యాంక్ యూ నువ్వే ఫస్టా నానమ్మకి ఫస్ట్ ఆశీర్వాదం తీసుకుంటాడు విన్ను చిన్నడు దీర్ఘాయుష్మాన్ బావట నువ్వు ఫస్ట్ టైం అయిపోయింది నడవండి తొందర కమన్ ఓకే జున్నా నేను తీసుకున్న తర్వాత చలో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి శనగలు తినడం అయిపోయింది హెల్దీ ఫుడ్ అనమాట బ్రేక్ఫాస్ట్ శనగలు తింటాం డైలీ శనగలు బబ్బెర్లు పెసర్లు నానబెట్టిన పల్లీలు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేస్తే మనం హెల్దీగా ఉండొచ్చు కదా మా ఇంటి దగ్గర చూసారా పిట్టలు జంట పిట్టలు ఇక్కడ ఆడుకుంటున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం సాయంత్రం 3:30 అవుతుంది మొత్తం మేఘాలన్నీ ఇక చూసారు మళ్ళీ ఇల్లు మేఘ ఇప్పుడు జున్ను తీసుకొచ్చే టైము మొత్తం ఇంటి నిండా మేఘాలన్నీ మొత్తం వీడికి వచ్చేసినాయి ఇట్లా ఆకాశంలో కంప్లీట్లీ సో నవ్ ఇగో చూడండి ఇటు వెళ్తున్నాయి అటు ఆగాలి కరెక్ట్ తీసుకొచ్చే టైంకి వర్షం పడుతుంది దేవుడు చెప్పిండా నీకు ఎప్పుడు చెప్పిండు పెట్టా దేవుడు వెజిటేబుల్ తినమని ఎప్పుడు చెప్పిండు తాయిలాండ్ నీ వెజిటేబుల్ తినమని చెప్పిండు దేవుడు ఆకాశం చెప్పిండా అవునా అమ్మ నాకు చెప్పలే జున్నాని తమ్ముడి కథ వెజిటేబుల్ తినమని దేవుడు చెప్పిండట థాయిలాండ్లో నీకు చెప్పిండా నీకు ఎప్పుడు చెప్పిండు బేటా థాయిలాండ్ ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పిండు ఇండియాలో ఉన్నప్పుడు చెప్పిండా థాయిలాండ్ ఉన్నప్పుడు చెప్పిండా విన్నానికి వెజిటేబుల్ తింటే సౌండ్ అనిపించిందా ఏ విధంగా చెప్పు ఏం తినమన్నాడు వెజిటేబుల్ తిను అన్నాడా తింటే ఏమవుతుందట పవర్ వస్తాడా మా విన్నాను మొత్తం వెజిటేబుల్ తిన్న థాయిలాండ్ లో దేవుడు కనిపించి చెప్పిండట వినిపించిందంట మొత్తం వెజిటేబుల్ తింటాడట అందుకే ఏం తినాలి వెజిటేబుల్స్ మేము ఓన్లీ కూరగాయలు అంటే నాన్ వెజ్ అనేది కాకుండా తింటాం ఎగ్ తినము మటన్ తినము చికెన్ తినము ఫిష్ ఏం తినము కానీ బలం లేదు కదా మనం ఓన్లీ వెజ్ తింటా కనుక ఫుల్ బలం ఉంది మనకు అవునా కొట్టాడుకోవద్దు బలం ఎక్కువ ఉండాలి కానీ కొట్టాడుకోవద్దు అర్థమైందా ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ఫుల్ వర్షం పడుతుందట ఆ మేఘాలు వచ్చినాయి మళ్ళీ చూస్తే ఒక్క చుక్క వర్షం లేదు బ్లూ కలర్ అవును స్కై బ్లూ ఉంది రైట్ మేము రోజు గొడుగు పట్టకపోతేనే ఫుల్ వర్షం పడ్డది ఇప్పుడు గొడుగు పట్టకపోయినందుకు వర్షం పడలే ఏనా
ఇంకా కొత్త కొడుకు తీసుకుని పోయినా వర్షం బాగా పడతామని. చూస్తారా మీకు ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడేమో నల్ల మేఘాలు, ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ కవర్ చేసినాయి. అండ్ ఇటు చూస్తే మళ్ళీ తెల్ల మేఘాలు, ఆకాశం అంతా బ్లూ కలర్ లో ఇటు ఉంది. అటు కావడుస్తున్నాయి. ఎటు పోతున్నా? బాయ్ బాయ్. ఎటు పోతున్నా? పోతున్నా అటు పోతున్నా. మంచిగా ఉంది నీ డ్రెస్ కలర్ కున్న గొడుగు కాంబినేషన్ మంచిగా ఉంది. ఆరెంజ్ కలర్ ఇట. బయటకు పోతున్నా భయ, వస్తావా నువ్వు? విన్ను బాయ్ బాయ్. బాయ్ బాయ్. అమ్మా విన్నుకు నాన్ వెజ్ తినొద్దని ఎవరు చెప్పినాడు? అడుగు. ఎవరు చెప్పి నాన్ వెజ్ తినొద్దని? అడుగు ఎట్లా చెప్పిండాడు? అడుగు. ఎట్లా చెప్పిండు థాయిలాండ్? వెజిటేబుల్ తినమని చెప్పిండు. ఎవరు చెప్పినాడు? ఎప్పుడు చెప్పిన? ఎవరు? దేవుడు. దేవుడు కనబడ్డా నీకు? ఎట్లా కనబడ్డాడు? ఆకాశం నుంచి నచ్చిందా? ఏమని? వెజిటేబుల్ తినమని చెప్పిండా? మరి మాకు తెలియదు కదా. నేను లేవా? ఆకాశం నుంచి థాయిలాండ్ లో చెప్పిండా? నేను నిజమేనా? ఒక్కరే తెలియతున్నావా? పడుకొని ఉంటే కళలో చెప్పిండా? పైనుంచి చెప్పిను. పైనుంచి నీకు నచ్చిందా? మాకు ఇన్ రాలే కదా. చేసిండా? చూసిలాండి మా విన్నానికి థాయిలాండ్ లా దేవుడు తనకచ్చి నాన్ వెజ్ తినకు, వెజిటేబుల్ తినమని చెప్పిండట. మరి వాడికి ఇంత చిన్నోడు, వానికి ఎట్లా తెలుసో తెలియదు కానీ అట్లా అంటాడు. అంటే మళ్ళీ బయట ఎవరికి నడకుంటే తనకు ఒక్కడానికి తినబడేటట్టు చేసిండట. ఒక్కరికి దేవుడు చెప్పిండట నేనే షాక్ అయిపోయినా. దేవుడు అట్లా చెప్పిండట. ఇప్పుడు అంటాడు నాకు దేవుడు చెప్పిండు థాయిలాండ్ లా. నీకు ఎట్లా చెప్పిండు థాయిలాండ్? చలో నువ్వు డ్రెస్ చేసుకోగా. హాయ్ రాజు, అవర్ యూ? సో మన రాజు కనిపించింది చాలా తర్వాత. బ్యాంక్ పని ఉంటే బ్యాంక్ వచ్చినా ఇక్కడ రాజు కనిపించిండు. అయితే మాట్లాడుతున్నాడు. ఆరెంజ్ కలర్ బైక్. ఇంకా ఏం సంగతులు చెప్పాలి సార్ మీరే. వాటర్ ప్యూరిఫైర్ బిజినెస్ ఎట్లా నడుస్తుంది? ఇక్కడ అన్ని పాటలు వస్తున్నాయి. మనకు కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి, పాటలు వస్తాయి. ఇద్దరు కలిసి టీ అవుతాయి చాలా తర్వాత. అప్పుడప్పుడు 6 గంటలకు వెళ్ళామంటే మరి ఇప్పుడు కలిసినాం మనం. ఇప్పుడు మన కోర్టు రోడ్ లోకి వచ్చాను. మార్నింగ్ నుంచి చెప్పేవరకు మేఘాలు కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ చుక్క అయితే వర్షం కనబడతలేదు. వర్షం అంతా ఊరిస్తుంది అనమాట. ఇట్లా వర్షం పడతాయి, అట్లా వర్షం పడతాయి, భారీ వర్షాలు పడతాయి అని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా వర్షం పడట్లేదు. వాతావరణం మాత్రం ఇట్లా ఉంది. ఆకాశం అంతా మొత్తం చీకటి అయ్యేలాగుంది మొత్తం వాతావరణం అంతా. ఫుల్ ట్రాఫిక్. ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడే సన్ ఎట్లా ఉందో, మొత్తం ఆరెంజ్ కలర్ లో కంప్లీట్లీ భయంకరమైన గాలి ద్వారా అయితే వస్తుంది. ఏం చేసిన మళ్ళా? ఇది నువ్వుల పిండి. ఇది పల్లీలు, ఇంకా ఇది అయ్యో పల్లీలు, పంపింకిన్స్ అన్ని ఫుల్ కాస్ట్లీ ఐటమ్స్ అన్ని కలిపి చేస్తున్నారా? మంచి తిందాం కదా. ఫ్రెండ్స్ రాత్రి 12 దాటింది. ఇప్పుడే వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఈ రోజు వీడియో క్లోజ్ ఉంది. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్. కీప్ వాచింగ్ వరప్రసాద్.